నమస్కారం అండి. ఈరోజు జరుగుతున్నటువంటి కోకాపేటలో జరుగుతున్నటువంటి డిమాలిషన్స్ నిన్న మార్నింగ్ పేపర్లో రావడం జరిగింది. యాక్చువల్గా నేను ఇక్కడ వచ్చి 2.5 months అయింది, 3 months అయింది. గతంలోనే ఆ బిల్డింగ్లన్నీ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కూడా ఎక్కడైతే మా దగ్గర పర్మిషన్స్ తీసుకున్నటువన్నీ G+2 తీసుకుంటున్నారు. తర్వాత 2 floors ఎక్స్ట్రా, అట్లా 3 floors ఎక్స్ట్రా అట్లా వేస్తున్నారు. సెట్ బ్యాక్లు కూడా పాటించడం లేదు. గతంలో జరిగిపోయిన బిల్డింగ్ల గురించి మేమైతే ఎటువంటి ఏం చేయలేము. మేము ప్రతి ఒక్కరికి నేను వచ్చిన తర్వాత, నేను February 13th వచ్చిన తర్వాత అందరికీ ఇక్కడ నార్సింగ్లో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నిటికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులను మేము DTFకు పంపించడం జరిగింది. స్పందించినటువంటి అధికారులు ఈరోజు డిమాలిషన్ కూడా ఇప్పుడు కోకాపేటలో ఒక ప్లేస్లో స్టార్ట్ చేసిండ్రు అక్కడ. ఇక ముందు ఫ్యూచర్లో కూడా ఎటువంటి అది లేకుండా ఇప్పుడు స్టార్ట్ అయిన G+2 పర్మిషన్ తీసుకుంటే అంతవరకే పరిమితం చేస్తాను. ఖచ్చితంగా నేను ఏ పరిస్థితులలో కూడా అట్లా 2, 3, 4, 5 ఫ్లోర్లు వేయనియను. ఏ పరిస్థితులలో కూడా బిల్డర్స్ కానివ్వండి, తర్వాత మన ప్రజలు ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరున్నా కూడా ఎవరిని నమ్మొద్దు. మీరు ఎటువంటి వాళ్ళ సహకారం తీసుకోకండి, ఎవరికి అది చేయకండి. మీరు ఖచ్చితంగా G+2 కట్టుకోండి. అంతకంటే ఎక్కువ ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా డిమాలిషన్స్ అవుతాయి. మేము ఖచ్చితంగా DTFకు పంపిస్తాము. ఇప్పుడు HMDA వాళ్ళు కూడా చురుకుగా పాల్గొన్నారు. HMDA SI గారు, CI గారు, DSP గారి ఆధ్వర్యంలో అంత పోలీసులు అక్కడి నుంచి వచ్చినారు. అక్కడ డిమాలిషన్స్ జరుగుతున్నాయి. ఇంకా రాబోయే రోజులలో కూడా ఇప్పుడు దాదాపుగా ఇంకా కొన్ని ఒక 10 నుంచి 15 ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. క్లియర్గా మీకు కూడా అవన్నీ అవగాహన ఉంది. వాటిని కూడా డిమాలిషన్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అతి త్వరలో 2 రోజులు 3 రోజులు ఆగి తప్పనిసరి మిగతాయి కూడా వేరే ప్లేస్లలో కూడా డిమాలిషన్స్ జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. ఒక్కటే నేను నార్సింగ్ పట్టణ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఏ పరిస్థితులలో కూడా మన దగ్గర పర్మిషన్ తీసుకున్నటువంటి G+2 తీసుకోండి. ఇంకా పెద్ద ప్లాట్ ఉన్నట్టయితే HMDAకి వెళ్ళండి, కట్టుకోండి, మంచిగా ప్రశాంతంగా ఉండండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా HMDA వాళ్ళు కానివ్వండి, DTF వాళ్ళు కానివ్వండి, మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి, ఖచ్చితంగా మీ బిల్డింగ్స్ డిస్టర్బ్ చేస్తారు. ఆ రోజు బాధపడే కంటే మనకు ఇచ్చినటువంటి పర్మిషన్ ప్రకారమే కట్టుకుంటే బాగుంటుంది. ఖచ్చితంగా ఈరోజు ఇందాకనే నేను HMDA అధికారులను అడగడం జరిగింది. వాళ్ళు చెప్పారు ఐడెంటిఫై చేసిన బిల్డింగ్స్ అన్నీ కూడా
అతి త్వరలో ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా డిమాలిషన్స్ చేస్తామని చెప్పారు. దీంట్లో ఇవి పై అధికారుల దృష్టికి మా బాస్ల దృష్టికి వెళ్ళింది కనుక ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటున్నాము. ఏ పరిస్థితుల్లో కూడా యాక్షన్ తీసుకుంటాము. ఇక ముందు రాబోయే రోజులలో మాత్రం ఎటువంటి పరిస్థితులలో ఇప్పుడు గతంలో జరిగిన వాటి గురించి నేనేం చెప్పలేను మీకు. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మాత్రం G+2 వరకే పరిమితం చేస్తాను. ఖచ్చితంగా వేరే ఏయనియను, చెత్తులు ఏయనియను. ఖచ్చితంగా ఇది కరాఖండిగా చెప్తున్నాను. కనుక ప్రజలు గమనించాలా ఇది. నార్సింగ్ మున్సిపల్ పట్టణంలో మాత్రం అందరూ ఖచ్చితంగా ప్లాన్ ప్రకారమే కట్టుకోండి. సెట్ బ్యాక్లు అవన్నీ పాటించండి. మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఓసీకి కూడా కష్టమవుతుంది. ఆక్యుపేషన్ సర్టిఫికేట్స్ కూడా కష్టమవుతుంది. కనుక ఎవరిని నమ్మొద్దు, ఎవరు చెప్పినా నమ్మొద్దు. ఆఫీస్కి రండి, పట్టణ ప్రణాళిక అధికారులు వాళ్ళు ఉంటారు. ఏ రకంగా కట్టుకోవాలో, ఎట్లా సెట్ బ్యాక్స్ ఏందంతా వాళ్ళని అడిగి తెలుసుకొని ఖచ్చితంగా అట్లా కట్టుకోండి. మీకు ఇచ్చినటువంటి ఒక పద్ధతి ప్రకారం ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారమే కట్టుకోండి. దయచేసి ఇది గ్రహించండి. గతంలో నోటీస్